బడ్జెట్ వేళ కేంద్ర ప్రభుత్వం మందుబాబులకు కార్ల ప్రియులకు అద్దెరిపోయే శుభవార్త అందించింది. యూరప్ దేశాలతో కుదిరిన ఓ చారిత్రక వాణిజ్య ఒప్పందం కారణంగా ఇకపై విదేశీ కార్లు, ప్రీమియం విస్కీ వైన్లతో పాటు ఆలివ్ ఆయిల్ వంటి నిత్యావసరాల ధరలు భారీగా తగ్గనున్నాయి. ప్రధాని మోదీ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ సమక్షంలో భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీని విలువ ఏకంగా $136 బిలియన్ అంచనా. ఈ ఒప్పందం ప్రకారం యూరప్ నుంచి దిగుమతి అయ్యే 96.6% వస్తువులపై సుంకాలు తొలగిపోనున్నాయి. ఫలితంగా కార్లు, బీర్, విస్కీ, వోడ్కా, వైన్, ఆలివ్ ఆయిల్, కివీస్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్ వంటి వాటి ధరలు భారీగా తగ్గనున్నాయి. స్పిరిట్ పై ఏకంగా 40% సుంకం తగ్గనుంది. కేవలం దిగుమతులే కాదు, భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్త్రాలు, తోలు, సముద్ర ఉత్పత్తులపై కూడా EU దేశాల్లో పన్నులు ఉండవు. ఇది మన వ్యాపారులకు వరంగా మారనుంది. అంతేకాకుండా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి భారత్ చేస్తున్న కృషికి మద్దతుగా EU రాబోయే 2 ఏళ్లలో €500 మిలియన్ సాయం అందించనుంది. మెడికల్ పరికరాలు, యంత్రాలు, రసాయనాలపై కూడా భారీగా పన్ను మినహాయింపులు లభించాయి. 2032 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ డీల్ కుదిరింది.